ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 28. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడు రాబో లోకమును గురించి లేక నూతన సృష్టిని గురించి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5లో తెలియజేయుచున్నాడు. దేవుని నిత్య మహిమను గూర్చి నూతన సృష్టి కనపరుచుచున్నది. ఆ నూతన సృష్టిలో మరణమిక నుండదు, కన్నీరు కానీ నిట్టూర్పు కానీ ఉండదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు. అచ్చట పాపం వల్ల కలుగు శాపం ఉండదు, అది నిరంతరము నిలుచును. ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలించబడదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు. కానీ ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు ప్రభు చేత వెదక్కి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 20వ వచనంలో యెహోవా దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులని చెప్పబడినది. వారు ఎదురు తిరగరు, అవిధేయత చూపరు, వారు బలవంతులు, ప్రకాశమానులు. లూకా సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. వారు అసంఖ్యాకులు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబోవు నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చే సేవకులైన ఆత్మలని చదువుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువు దూతలందరినీ కూర్చి వారికి రాబో నూతన సృష్టి యొక్క మహిమను గూర్చి చెప్పు దినమును గూర్చి ఊహించుము. వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తర్వాత ఆశ్చర్యపడుదురు. రాబో నూతన సృష్టి యొక్క మహిమనంతయు తెలిపిన తర్వాత ప్రభు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును. ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడునని చెప్పును. యూదాపత్రిక 24వ వచనం ప్రకారం ఒక దినమున మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలవబెట్టబడుదుము. అప్పుడు మనము దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా నుందుము. అటువంటి ఉన్నతమైన పిలుపును, ఉన్నత స్థానమును ఇచ్చుటకే ప్రభువు తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను. ప్రభువు కోరిన ఎడల ఈ లోకములోనికి ఆయన ఒక దూత వలె వచ్చి ఉండవచ్చును, కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఆయన 40 దినములు మానవుడు ఎదుర్కొన్న శోధనల వంటి శోధనల చేత శోధించబడుటకు అంగీకరించెను. మన నిమిత్తం ఆ శోధనలన్నింటినీ ఆయన జయించెను. కాబట్టి మనం ఎటువంటి శోధనలు ఎదుర్కొనేదమో ఆయనకు తెలియను. మనకే విధమైన బలహీనత కానీ శోధన కానీ కలిగిన ఎడల వాటిని జయించుటకు ప్రభు మనకు సహాయం చేయును. ఆయన కృప, ప్రేమ, పరిశుద్ధ రక్తము చేత మనం అనుదినము ఆయన స్వరూపములోనికి మార్చబడుచున్నాము. ఒక దినమును మనం ఆయనను చూచుదుము, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూచుదుము. ఆయన మహిమా సౌందర్యములలో పాలిభాగము పొందుదుము. ఆ మహిమతోనే నూతన సృష్టిని పరిపాలించుదుము. ఇప్పుడు ఈ భూ సంబంధమైన పరీక్షలు, శోధనలు, కష్టములు మనలను నూతన సృష్టి కొరకు సిద్ధపరచును. మనము బుద్ధిహీనులమైనప్పటికీ మనలను రక్షించుటలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ధనవంతులైన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉందరు. వారు తమ జీవితములలో ఉన్నత స్థానములు పొందవలనని తల్లిదండ్రులు ఆశించుదురు. కానీ నీవు వాని చిన్న కుమారుని నీవు పెద్దవాడవైన తర్వాత ఏమి కావాలని కోరుచున్నావని అడిగిన ఎడల ఆ చిన్నవాడు పోలీసు అని చెప్పును. కారణమేమిటి అని అడిగిన ఎడల నేను ట్రాఫిక్ను ఆపగలుగుదునని జవాబిచ్చును. చిన్న పిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరగరు. మనము కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితముల విషయమై ఎంత ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరగము. అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగాండ్రుగా జీవించుదురు.
తమను రక్షించుటలో దేవుని ఉన్నతమైన ఉద్దేశమును గ్రహించక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందువు? మన రక్షణ విషయమై నిర్లక్ష్యముగా అలక్ష్యముగానున్న ఎడల ఎంత గొప్ప నష్టమును పొందుదుము? మనము జాగరూకతతో, ప్రార్థనలతో, పట్టుదలతో మెలకువగా ఉండవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.